ఫస్ట్ ఆఫ్ ఆల్ చిల్డ్రన్ లోన్లీనెస్ అనుభవిస్తారా? ఖచ్చితంగా అనుభవిస్తారండి. ఇంట్లో ఉంటూనే పేరెంట్స్ తగు ఆడుకుంటున్నారు, మేమేం చెయ్యలేము, హెల్ప్లెస్నెస్. పేరెంట్స్ తగు ఆడుకుంటున్నారు, నా వలన వీళ్ళు ఏమైనా తగు ఆడుకుంటున్నారా, హెల్ప్లెస్నెస్. వీళ్ళ కండిషన్ ఎప్పటికీ మారట్లేదు. పుట్టిన దగ్గర నుంచి నేను పెద్ద అయ్యి నాకు ఇంత ఏజ్ వచ్చినా సరే కొట్టుకుంటూనే ఉంటున్నారు, హోప్లెస్నెస్. ఇది ఎప్పటికన్నా మారుతుందా? హోప్ పోతుంది. ఈ మాటల మధ్యలో ఒక్కొక్కసారి నీ వల్లనే మేము తగులాడుకుంటాం అంటారు వాళ్ళు. దే విల్ ఫీల్ వర్త్లెస్. అంటే నేనా కారణం దీనికి, నాది ఇంతేనా, నా అస్తిత్వం, నా ఐడెంటిటీ ఇంతేనా, అంటే ఐఎమ్ ద ప్రాబ్లం. ఇమోషన్ ఎక్కడి నుంచి వస్తుందండి? మీతో కనెక్టెడ్గా ఎలా ఉంటారు? సో మీ ప్రాబ్లమ్స్ మీరు రిజాల్వ్ చేసుకున్న రోజే పిల్లలు మీ పట్ల అంటే మీరు అక్కడ ఉంటారు వాళ్ళ లైఫ్లో. ఎందుకు అంటే ప్రాబ్లమ్స్ అన్నది సహజం. అమ్మ నాన్న కొట్టుకుంటారు కానీ వాళ్ళే రిజాల్వ్ చేసుకుంటారు. ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? మీ సమస్యలు తీరడం వాళ్ళ కళ్ళెదురుగుంటా వాళ్ళు చూస్తున్నారు, ఇమోషన్స్ ఎక్స్ప్రెస్ చేస్తారు. మీ ఇమోషన్సే మీరు హ్యాండిల్ చేసుకోవట్లేదు. ఆవిడ ఏడవడం మీరు తిట్టడం, లేదా మీరు ఆవిడ తిట్టడం మీరు ఏడవడం, మీ ఇమోషన్సే మీరు హ్యాండిల్ చేసుకోవట్లేదు. పిల్లలు ఎందుకు ఎక్స్ప్రెస్ చేస్తారు? సో ఇవాళ రేపు పిల్లలు డిస్కనెక్టెడ్గా ఉన్నారు, చదవట్లేదు, డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటున్నాయి, గ్యాజెట్స్, సోషల్ మీడియా, పాన్ అడిక్షన్, గేమ్ అడిక్షన్, ఇన్ని అడిక్షన్స్ ఎందుకు వస్తున్నాయండి? హస్బెండ్ అండ్ వైఫ్ డిస్కనెక్టెడ్గా ఉన్నారు కాబట్టి తద్వారా పిల్లలు కూడా డిస్కనెక్టెడ్గా ఉండి వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఈ అడిక్షన్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. అంటే ఇవి డిస్ట్రాక్షన్స్ అన్నమాట. ఇంకేం చేయాలో తెలియక వీటిల్లో వ్యాపకం చూసుకుంటున్నారు వాళ్ళు.